నమస్తే. నేను శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆర్టిస్ట్. ట్రీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలామంది అంటుంటారు శ్రీనివాస్ గారు హీరోయిన్ ఫాదర్. శ్రీనివాస్ భోగిరెడ్డి గారా హీరోయిన్ ఫాదర్ అండి, మిమ్మల్ని అనుకుంటున్నాం అని ఫోన్ వస్తుంది ముందు రాగానే. ఓకే, రొటీన్ అయిపోతుందేమో. ఎప్పుడు మనం అఫ్కోర్స్ జల్లగా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే 5 రకాల కూరలు ఉంటాయి. అందులో మనకు నచ్చింది ఏదో ఒక కూర, నచ్చింది ఏదో స్వీట్ తింటాం. నాకు ఫాదర్ గానే చాలా ఇష్టమేమో అని ఎందుకో నాకు అనిపిస్తుంది. హీరో ఫాదర్ కంటే హీరోయిన్ ఫాదర్ అనగా నాకు చాలా ఇదైపోతాను నేను. ఎందుకంటేనమ్మా నాకు సిస్టర్స్ లేరు. సో మా 4 fathers ఎవరికి సిస్టర్స్ లేకపోవడం వల్ల మీరు బ్రదర్స్ నాకు 3 brothers. నాకు ఐఎమ్ ఎల్డర్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ ఐ హావ్ 2 youngers మాట. ఇద్దరు దే ఆర్ ఆల్సో స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఇద్దరు సెటిల్డ్. సో 3 brothers. నాకు ఏమైనా ఆడపిల్ల కావాలి నాకు అన్న దాంతో అమ్మాయే కావాలనుకుని 3-4 years క్యాలెండర్లో వ్యవహారాలు పాటించి గుళ్ళు గోపురాలు తిరిగి అమ్మాయిని కన్నాం. అంటే కనలేక కాదు, ఏమైనా అమ్మాయి కావాలంటే ఎలా, టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎలా అన్న దాని మీద మా తాతగారు వాళ్ళు చెప్పడం, మీరు పలానా గుడికి వెళ్ళండి, ఇలాగ నిష్ఠగా పలానా చోట ఉండండి, ఇలాగన్నీ చెప్పడంలోనే ఉండి నా కూతుర్ని కన్నాను. సో అంచేత హీరోయిన్ ఫాదర్ కానీ హీరో ఫాదర్ కానీ అన్నారంటే వాళ్ళలో నా కొడుకు కూతురే కనిపిస్తారు నాకు. సో నాకు ఇంకా ఫీలింగ్స్ ఏముండవు వాళ్ళతో మాట్లాడేటప్పుడు. చాలామంది ఎప్పుడైనా అలాంటి అవకాశం వచ్చి ఏదైనా హీరోతో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆ సందర్భం చెప్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాను. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను చెప్పుకోవడం కాదు, శ్రీనివాస్ గారు ఎలా బిహేవ్ చేస్తారు అని సెట్స్ అనేది కూడా వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. సో వాళ్ళు కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటారు. యారా ఒరే అని తప్ప వాళ్ళు నన్ను డాడీ అని శ్రీనివాస్ సార్ నమస్తే అంటారు నన్ను ఫస్ట్ డే చేశాక. నో, డోంట్ కాల్ మీ సార్, ట్రై టు కాల్ మీ యాజ్ యువర్ డాడ్ అందుకని వాళ్ళు చాలా ఇదిగా ఫీల్ అవుతారు. సో అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం అన్నమాట. సో ఆడపిల్లలు అనగానే ఉన్నంత హ్యాపీనెస్ హీరో ఫాదర్ అంటే అంత ఉండేది కాదు. సో నాకు అలాగే చాలా ఉంది. సో మన చిరంజీవి గారి పాప సుష్మిత గారు చేసిన ప్రొడక్షన్ ఒకటి ఉంది, పరువు అని వెబ్ సిరీస్. అది అబౌట్ టు రిలీజ్. అందులో హీరోయిన్ ఫాదర్ గానే చేశారు. సో బట్ ఎమోషనల్ క్యారెక్టర్ అందులో, చాలా ఎమోషనల్. కొంచెం ఫాదర్ అంటే పరువు రిలేటెడ్ సబ్జెక్ట్ కదా. సో అదే రిలేటెడ్ పరువు మీద చాలా సినిమాలు చేశాను. కూతురు అంటే చాలా ప్రాణం, కానీ ఇష్టం లేని పని చేసింది. తెల్లవారు లేస్తే మనం పేపర్లోను, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా చూస్తుంటాం. సో అవన్నీ చూసినప్పుడల్లా గమనిస్తుండేవాడిని. రామ్ గోపాల్ వర్మ గారిది ప్రొడక్షన్లో దిశ అని ఒక మూవీ చేశాను. అందులో అప్పట్లో ఒక అమ్మాయిని 4 అబ్బాయిలు ఇలా చేయడం అంతా జరిగింది కదమ్మా. ఆ అమ్మాయి ఫాదర్గా, అదే అందులో హీరోయిన్ ఫాదర్గానే చేశాను, అందులో కూడా చేశాను. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలామంది శ్రీనివాస్ గారు ఇంకా రొటీన్ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా మీతో పలానా చేద్దాం అనుకుంటున్నాం ఒక నెగిటివ్ రోల్ తోటి, మీరు ఎలా చేస్తారో ఏంటో ఒక ఆయన వచ్చారు. వెంకీ పింకీ అని ఒక సినిమా తీశారమ్మా, అది రిలీజ్కి రెడీగా ఉంది. టైటిల్ అది వర్కింగ్ టైటిల్, వెంకీ పింకీ జంప్ అని. అందులో నా కూతురు ఒక అబ్బాయిని ఇష్టపడ్డం. సో ఆ తర్వాత నాకు కోపం రావడం, మళ్ళీ తర్వాత నేనే అర్థం చేసుకుని కూతుర్ని, అంటే కాలానుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలమ్మా. ఇప్పటికి కూడా దంపుడు బియ్యం అంటే ఇష్టమే నాకు, దంపుడు బియ్యం తినాలని. కానీ ఇప్పుడు నా అవకాశాలను బట్టి ఎలా అయితే మనిషి అడ్జస్ట్ అవుతారో అలాగే వచ్చే క్యారెక్టర్ని బట్టి అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను. ఎవరన్నా డైరెక్టర్ పిలిస్తే ఈ సందర్భంలో చెప్తున్నాను, మారుతి గారిని కలవాలని ఒక 6 మాసాల నుంచి అనుకుంటున్నాను. వారిని కలవాలంటే ఎలా కలుస్తుంది అని. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ కాల్ వచ్చింది నాకు. ప్రభాస్ గారి మూవీ రాజా డీలక్స్ వచ్చి వర్కింగ్ టైటిల్ వచ్చినప్పుడు పిలిచారు. ఇలా అయిపోయింది, షూట్ చేస్తాను, క్యారెక్టర్ అయిపోయింది. సో పిలిచినప్పుడు వెళ్ళి కలిశాను, సార్ని కలిశాను. శ్రీనివాస్ గారు నేనే మిమ్మల్ని పిలిచాను, సార్ మిమ్మల్ని కలుద్దామని ఎప్పటి నుంచో నా డ్రీమ్ అండి. అయ్యయ్యో బలవారే, యూఆర్ మోస్ట్ సీనియర్. నో ఐఎమ్ నాట్ సీనియర్, ఇన్ ఏజ్ ఐఎమ్ సీనియర్. సో మీ ప్రాజెక్టులన్నీ నాకు ఇష్టం అది ఇది అని అన్నప్పుడు, ఇందులో జస్ట్ 1 day క్యారెక్టర్ అనేది అన్నప్పుడు ఆ పక్కన కోడేటి గారు అంటే, సార్ ఆయన అంటే ఏంటి క్యారెక్టర్, ఎన్ని రోజులు ఉంటుంది, విషయాలు ఏది మాట్లాడేది. సార్ చెప్పారా, వచ్చేస్తానన్నారు సార్ అని ఆయన ఎదురుకుంటా చెప్పడం, మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను సార్ అది ఇది అని. అలాగా క్యారెక్టర్ వచ్చింది అంటే నేను దానికి సరిపోతానని మీరు పిలిచారంతే. శ్రీనివాస్ గారు క్యారెక్టర్ ఫిట్ అంచేత ఎన్ని రోజులు ఉంటుంది నా క్యారెక్టరైజేషన్ ఈ రోజు దాకా అడగలేదమ్మా. ఇప్పుడు నేను అంటే ఇంతవరకు చేసినవన్నీ చేశాను, పప్పుతో ఆల్ కాంబినేషన్స్, ఆకుకూరలు కాయగూరలు అన్నీ అలా తినేస్తాము, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు డిఫరెంట్గా ఏదైనా చేయాలి అనే దాని మీద ఉన్నాను. ఆ డిఫరెంట్గా చేసే దాంట్లో డాటర్ అని ఒక మూవీ చేశాను, డాటర్ ఇండియా. డాటర్ ఇండియా అని ఒక మూవీ ఉంది, అది కూడా అబౌట్ రిలీజ్ ఉంది.
న్యూ ప్రొడక్షన్స్. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఇప్పుడు మారుతి గారు ఉన్నారు, వక్కంతం వంశీ గారు ఉన్నారు, వంశీ పైడిపల్లి గారు, ఈ సోకాల్డ్ మెహర్ గారు, వీళ్ళందరూ ఆల్రెడీ పాపులర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ, ఐమ్ సారీ ఇంకా చాలామంది మెగా డైరెక్టర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే అత్త ఒక ఇంటి కోడలే అని ఇప్పుడున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన ఇది కూడా ఉంది. ఫోన్లు వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్న మా పిల్లలు వింటూ ఉంటారు, సార్ ఇలాగా హీరోయిన్ ఫాదర్ అనుకుంటున్నా అంటే, ఎవరు డాడీ, బ్యానర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అని అడుగుతుంటారు వీళ్ళు క్యాజువల్గా ఫోన్ పెట్టేసాక. అది ఎవరో కొత్త వాళ్ళు ఉంటాము, కొత్త వాళ్ళ, అదే కొత్త వాళ్ళు ఉంటాము అంటే ఎవరన్నా సీనియర్స్ ఉంటే బాగుంటుందేమో, సీనియర్ డైరెక్టర్స్ చేస్తే బాగుంటుందిగా అన్నట్టుగా పిల్లలు కూడా ఉంటుంది కదమ్మా. ఇదే పలానా వినాయక్ నుంచి వినాయక్ గారి నుంచి కాల్ వచ్చింది, లేకపోతే మారుతి గారి కాల్, అవునా ఓకే అని పిల్లలు జనరల్గా హ్యాపీ ఫీల్ అవుతారు. సో కొత్త వాళ్ళని కూడా ఇప్పుడు వచ్చే యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు ప్రతి వాళ్ళు నన్ను ప్రిఫర్ చేయటం అది నాకు గర్వంగా అనుకుంటాను అనమాట. ఎలా అంటే కరోనా పీరియడ్కి ముందు March 6th నా సినిమా ఓపిట్ట కథ రిలీజ్ అయింది. రిలీజ్ అయింది 20th నుంచి కరోనా మొదలైంది 2020. సో థియేటర్కి ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు? పైగా ఐ ప్లేడ్ ఏ లీడ్ రోల్, హీరోయిన్ ఫాదర్ రోల్ చేశాను. అందులో కొంచెం సర్కాసిజం ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. ఆ యాస భాష అంతా మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కల్చర్ అది. దానికి ముందు 19లో రాజావారు రాణివారు అని ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో కూడా హీరోయిన్ ఫాదర్గానే చేశాను. ఆ సినిమా ఈ సినిమా రెండు ఏమైనాయి, కరోనా చాలామందికి ఆల్మోస్ట్ ఒక 90% లాస్ చేసి ఉండొచ్చు. అంటే మీడియా రిలేటెడ్ చెప్తున్నానమ్మా నేను, మిగతా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లేదు. నాకు మాత్రం ఆ కరోనా చాలా మేలు చేసింది. అప్పుడు నేను కరోనా బారిన పడ్డాను, మా ఇంట్లో అందరం పడ్డాం. సో అయితే ఆ పీరియడ్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలు అప్పట్లో వస్తూ ఉన్న ఓటీటీలే కదా, కరెక్ట్గా ఈ 2 సినిమాలు ఓటీటీలో పడ్డాయి. ఓటీటీ అక్కడి నుంచి ప్రొడక్షన్స్ ఉండవు. ఇంకా కరోనా వచ్చింది కదా, చాలా కాలం గ్యాప్ వచ్చింది ఇండస్ట్రీలో. ఆ 2 సినిమాలు పడ్డాం, ఇంకా ఏది లేకపోతే అన్నట్టు ఇక అవే ఉన్నాయి. ఆ 2 సినిమాలు ఉన్నాయి చూడడం. అప్పుడు నేను బాగా పాపులర్. అది నా అదృష్టం మాట. అది ఇంకా అక్కడి నుంచి అసలు ఖాళీ లేకుండా ఓపిట్ట కదా హీరోయిన్ ఫాదర్గా చేశారు కదా మీరు రాజావారాణి గారు ఫాదర్గా చేశారు కదా. సో ఆ డైరెక్టర్స్కి, ఆ బ్యానర్స్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. సో ఆ సినిమా కిరణ్ అబ్బవరం హీరోగా చేశారు. ఆ సినిమా ఫస్ట్ సినిమా. సో అక్కడి నుంచి ఆయన తిరిగి లేకుండా ఇవాటి దాకా దూసుకెళ్ళిపోతున్నారు. ఆయన ఇంకా దూసుకెళ్ళిపోతారు ఆయన. అలాగే ఓపిట్ట కదా చందుమూర్తి గారు నా మీద ఎంతో భరోసా పెట్టుకుని నాకు ఆయన అవకాశం ఇచ్చి మంచి రివ్యూస్ వచ్చాయి. పైగా బ్యానర్ కూడా భవ్య క్రియేషన్స్. సో బాగా మార్కెటింగ్ చేశారు. దానికి ఓపెనింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వస్తే ఇంకా హైప్ అయింది. ఆ రకంగా చాలా ఇదైంది. మా 2 సినిమాలు నాకు 40 సినిమాల పైన తెచ్చాయి. సో ఈ రోజు వరకు ఏ క్యారెక్టర్ అండి ఏంటంటే అని అడుగుతాను. సో నేను దానికి సరిపోతాను అనుకుంటాను. ఇంతవరకు నేను 2-3 సినిమాలు మాత్రం అవాయిడ్ చేశానమ్మా. ఎలా అంటే బీభత్సంగా జుగుప్సాకరంగా చచ్చిపోయే సీన్లు, చంపేసే సీన్లలో నేను న్యాయం చేయలేనేమో అంతలాగా అన్నట్టుగా అంత రిస్క్ తీసుకోవడం అవసరమని అప్పుడు ఏజ్ గుర్తొచ్చేది నాకు అని వదిలేను తప్ప మిగతావన్నీ చేశానమ్మా నేను. ప్రభాస్ గారిది అది మారుతి గారి సినిమా చేశాను. అలాగే మన ఇప్పుడు నితిన్ గారి సినిమా ఒకటి, ఆ టైటిల్ నేను ప్రతిసారి మర్చిపోతుంటాను. నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్లో శ్రీలీల బాబాయిగా చేశాను. అందులో పెద్ద ఫ్యామిలీ మాది. సో ప్రదీప్ గారు వాళ్ళ వైఫ్ అన్న వదిన, శ్రీలీల గారు అమ్మగారు పవిత్ర లోకేష్. సో తర్వాత బాబాయ్ అన్నమాట నేను. పెద్ద రిచ్ ఫ్యామిలీ మాది. అది బ్యాక్గ్రౌండ్ అది కూడా అబౌట్ ఈ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్నాయి. అలాగే జోరుగా హుషారుగా అందులో కూడా హీరోయిన్ ఫాదరే. ఏం చెప్పినా హీరోయిన్ ఫాదరే, నేను చెప్పక్కర్లేదు. చాలా మంది హీరోయిన్ ఫాదర్ అండి అంటుంటారు. సో అదైందమ్మా. తర్వాత భగవంత్ కేసరి అఫ్కోర్స్ అందరు చూస్తుంటారు. అందులో ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశాను. అందులో కూడా అప్పుడు ఓపిట్ట కథ సినిమాకి అనిల్ రావిపూడి గారు ట్రైలర్ టీజర్ లాంచ్ చేశారు. అప్పుడు చూశారట. నేను సెట్స్కి వెళ్ళగానే హలో శ్రీనివాస్ గారు బాగున్నారా, సారీ ఇందులో జస్ట్ 2-3 డేస్ క్యారెక్టర్ ఉంది ప్రిన్సిపల్ అనుకున్నాను అన్నారు. అయ్యో ఏదైనా పర్వాలేదు సార్, మీరు పిలిచారు చాలు, మిమ్మల్ని కలవాలనే ఇది ఈ రంగా కలిసింది నాకు అని ఎక్కువ డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. సో ఆయన ఆ సినిమాలో అలా ఎంకరేజ్ చేశారు. సో అదమ్మా ఇప్పటివరకు సాగిన నా జర్నీ.